కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ కోరారు. చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని కోర్టుకు తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ దాఖలైందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక దర్యాప్తు అధికారుల సంగతి చూస్తామని లోకేష్ బెదిరిస్తున్నారని, రెడ్ డైరీలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయడం లేదా వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రసంగాలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు రంజిత్ కుమార్. అయితే చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ్ లూత్రా చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించడం లేదని అన్నారు. లోకేష్ మాట్లాడితే బెయిల్ షరతుల ఉల్లంఘన ఎలా అవుతుందన్నారు. ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించడానికి వీల్లేదని చెప్పింది. అలాగే లోకేష్ అధికారులను బెదిరిస్తున్నారన్న రెడ్ డైరీ అంశంపై కూడా అప్లికేషన్ లిస్ట్ చేయాలని రిజిస్ట్రార్ కు సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శిరీష్. శ్వేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానికి సంబంధించిన కేసు ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే విచారణను నెల 30వ తారీఖు వాయిదా వేశారు. కానీ చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తన అందుబాటులో ఉండడం లేదని చెప్పేసి కోర్టుకు తెలియజేయడంతో ఈ కేసు విచారణను 7వ తారీఖు సుప్రీంకోర్టు వాయిదా వేయడం కూడా జరిగింది. అయితే జస్టిస్ బైలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం ఇందులో విచారణ అనేది కూడా జరిగింది. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలైనట్టుగా కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు తెలియజేశారు. అయితే అధికారంలోకి వచ్చాక దర్యాప్తు చేస్తున్న అధికారుల సంగతి చూస్తామని చెప్పి లోకేష్ బెదిరిస్తున్నాడని చెప్పేసి కూడా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో విచారణను కూడా చేయలేకపోతున్నారు. విచారణ జరుపుతున్న అధికారులను బెదిరిస్తున్నాడని చెప్పేసి కోర్టుకు తెలియజేయడం జరిగింది. అయితే చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా మాట్లాడుతూ వాదనలు వినిపిస్తూ లోకేష్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడుకు ఎటువంటి సంబంధం లేదు, లోకేష్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడుకి ఎలా ఆపాదిస్తారని చెప్పేసి అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ డైరీలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయడం లేదా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా లోకేష్ ప్రసంగాలు చేస్తున్నాడని చెప్పేసి కోర్టు దృష్టికి రంజిత్ కుమార్ తీసుకురావడం కూడా జరిగింది. దీనివల్ల అధికారులు పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా చేయలేకపోతున్నారు. విచారణకు ఈ విధంగా ఆటంకం కలిగిస్తున్నాడని చెప్పేసి కూడా కోర్టుకు తెలియజేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో ఆ సందర్భంగా విధించిన షరతులను చంద్రబాబు నాయుడు ఉల్లంఘిస్తున్నాడని చెప్పేసి కూడా రంజిత్ కుమార్ సుప్రీంకోర్టుకు తెలియజేయడం కూడా జరిగింది. అయితే చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించడానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. బెయిల్ షరతులను ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు పాటించి తీరాల్సిందే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు బెయిల్ షరతులను ఉల్లంఘించడం లేదు, ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ కూడా సత్యదూరం అని చెప్పేసి చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కోర్టుకు స్పష్టం చేయడం జరిగింది. లోకేష్ మాట్లాడితే బెయిల్ షరతులు ఉల్లంఘన ఎలా అవుతుందని చెప్పేసి కూడా సిద్ధార్థ్ లూత్రా అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. అయితే లోకేష్ అధికారులను బెదిరిస్తున్నారన్న రెడ్ డైరీ బుక్ అంశం పైన అప్లికేషన్ అనేది కూడా లిస్ట్ చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ సూచించడం జరిగింది. దీంతో తదుపరి విచారణను మే 7వ తారీఖు వాయిదా వేశారు. మే 7వ తారీఖున ఈ అంశం పైన విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని